नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। कीर्तनं श्रवणं दानं दर्शनं चापि पार्थिवा गवां प्रशस्यते वीर सर्वपापहरं शिवं सर्वपापहरं शिवं। घृतक्षीरप्रदा गावो घृतयोन्यो घृतोद्भवाः घृतनद्यो घृतावर्तास्तामे सन्तु सदा गृहे। घृतं मे हृदये नित्यं घृतं नाभ्यां प्रतिष्ठितं घृतं सर्वेषु गात्रेषु घृतं मे मनसि स्थितं घृतं मे मनसि स्थितं। गावो ममाग्रतो नित्यं गावः पृष्ठतयेव च गावो मे सर्वतश्चैव गवां मध्ये वहाम्यहम्। इत्याचम्य जपेत् सायं प्रातश्च पुरुषः सदा यदह्नात् कुरुते पापं तस्मात् स परिमुच्यते तस्मात् स परिमुच्यते। నిత్యము ఉదయము సాయంకాలము ఈ స్తోత్రము చదివిన నిత్యము చేయు పాపములన్నీయు తొలగిపోవును. లోకాన్ శుశ్రూక్షుణా పూర్వం గావః వృషాః స్వయంభువా ప్రత్యర్థం సర్వభూతానాం తస్మాత్ మాతరః స్మృతాః తస్మాత్ మాతరః స్మృతాః. భగవంతుడు మానవజాతి మనుగడకు అందించినది అమూల్యమైన గోవు. సకల ప్రాణుల జీవనానికి ఆహారం ఇస్తుందని భవిష్యత్తులో సృష్టించే మానవుని దృష్టిలో పెట్టుకుని గోవును పుట్టించాడు. తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావోహ జజ్ఞిరే తస్మాత్ జాతా అజావయః. భగవంతుడు మొదట పవిత్ర గోవును, తరువాత గుర్రాన్ని, ఆ తరువాత మానవుణ్ణి సృష్టించాడు. భగవంతుడు వేద విజ్ఞానాన్ని మొదటిగా స్వయంగా మనకు అందించాడు. వేద విజ్ఞానం లేకుంటే మనం పవిత్రమైన గోవు గురించి తెలుసుకోలేము. వేదంలో తెలిపిన గోవు యొక్క గుణాలు మనకు తెలియకపోతే గోవును గౌరవించడం మనకు తెలియదు. అందుచేతే గోవు వల్ల పూర్తి లాభాన్ని మనం పొందలేకపోతున్నాం. అదేవిధంగా
వయోవృద్ధుల వల్ల మనకు కలిగే లాభాలను మనం పొందలేము. గావః ప్రతిష్ఠా భూతానాం గావస్త్వస్త్వయనం మహత్ గావో భూతం చ భవ్యం చ గావః పుష్టిః సనాతనీ గావః పుష్టిః సనాతనీ. గోవులే మనుష్యుల మొదలు సమస్త ప్రాణికోటికి జీవనాధారాలు. గోవులు కళ్యాణకారకములు, శుభములు సమకూరుస్తాయి. పూర్వం ఐశ్వర్యమునకు గోవులే ఆధారం. ముందు ముందు మనం కూడా గోవుల వల్లనే అభివృద్ధి పొందుతాము. గోవులు అన్ని కాలాల్లోనూ పుష్టిని అందిస్తాయి. యజ్ఞాంగం కథితా గావో యజ్ఞయేవ చ వాసనా ఏతాభిశ్చ వినా యజ్ఞో న వర్తతే కథంచన. గోవు యజ్ఞమునకు ఒక అంగం. అంతేగాక సాక్షాత్తు యజ్ఞస్వరూపముగానే ఋషులు చెబుతారు. వీటి పాలు, పెరుగు, నెయ్యి లేనిదే యజ్ఞం చేయడం సాధ్యమా? సాధ్యం కాదు. గావస్వర్గస్య సోపానం గావస్వరే జ్ఞాపి పూజితాః గావః కామదుహో దేవ్యో నాన్యత కించిత్ పరం స్కృతం. గోవులు స్వర్గానికి సోపానాలు. గోవులు స్వర్గంలో కూడా పూజింపబడతాయి. గోవులు సమస్త కోరికలను తీర్చే దేవతలు. ఈ సృష్టిలో గోవును మించిన ప్రాణియే లేదు. అనర్ఘేయ మహారాజ ద్విజావర్ణేషు చోత్తమా గావశ్చ పురుషవ్యాఘ్ర గౌర్మూల్యం పరికల్ప్యతాం. బ్రాహ్మణులు, గోవులు ఒకే కులానికి చెందిన రెండు రూపాలు. బ్రాహ్మణులు మంత్రస్వరూపాలు, గోవులు హవిస్సు రూపాలు. వీరిద్దరికీ విలువ కట్టలేము. గావో మమాగ్రతః సంతు గావో మే సంతు పృష్ఠతః గావో మే సర్వతశ్చైవ గవాం మధ్యే వసామ్యహం. నా ముందు వెనక చుట్టూరా గోవులే ఉండాలి. నేను గోవుల మధ్యలో నివసించాలి. ఇది శ్రీ గోపాలకృష్ణుని మనోవాంఛ. విప్రాగావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమస్య మహా శ్రద్ధా దయా తతిక్షా చ క్రతవశ్చ హరేస్తమాః. వేదవేత్తలు, గోవులు, వేదములు, సత్యము, మనస్సు, బాహ్యేంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, శ్రద్ధ, దయ, సహనము, యజ్ఞము శ్రీహరికి శరీరము వంటివి. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యధ్వం ఏషస్త్విష్టకామధుక్. బ్రహ్మ ఆదిలో ప్రజలను సృష్టించినప్పుడే యజ్ఞమును కూడా సృష్టించి ఇట్లనెను, ఈ యజ్ఞమే కామధేనువు వలె ఈ సమస్త వాంఛితములను పూర్ణమనొచ్చునుగాక. దానినాశ్రయించి మీరు పురోభివృద్ధి పొందుదురుగాక. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ గోవులు, పాలు పితుకువాడు శ్రీకృష్ణుడు. పార్థుడు లేగదూడ, బుద్ధిమంతుడు భోక్త. గీతామృతం పాలు అని గీతావాక్యం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ వ్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధాల్లో వజ్రాయుధం, పాడి ఆవులలో కామధేనువు, సంతతి కలుగజేయు వాటిలో మన్మధుడు, సర్పాలలో వాసుకుని నేనే అంటాడు శ్రీకృష్ణుడు. గౌషే మాతా వృషభః పితాయే దినం శర్మ జగతాయే ప్రతిష్టా ప్రపద్యైవ శర్వరీముష్య గోషు పునర్వాణీముత్సృజేత్ గోప్రదానే. ఆవు నా తల్లి, ఎద్దు నా తండ్రి. వీటి గర్భప్రదేశం స్వర్గం. అది నిలిచిన స్థలమే నాకు తగిన స్థలము అంటూ గోదానం చేస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం పొందుతారు. సూయవసాద్భగవతీ భూయా అథావయం భగవంతః స్యామా అద్ది తృణమగ్నే విశ్వదానీం పిబ శుద్ధముదకమాచరంతి. గోవులు గడ్డిని మాత్రమే తింటూ, దొరికిన నీటిని తాగుతూ, అద్భుతమైన పుష్టినిస్తూ, ఆయుష్షును పెంచే అమృతము వంటి పాలను, నేతిని ఇచ్చి పరోపకారం చేస్తున్నాయి. మనుష్యులు అల్పవ్యయముతో మంచి ఆహారములను ఇచ్చి ప్రపంచమునకు ఎల్లప్పుడూ ఉపకారము చేయవలయును. అహమస్మి ప్రథమజా ఋతస్య పూర్వం దేవేభ్యో అమృతమస్య నామ యో మా దదాతి సయి దేవమాన దహమన్న మన్న మదంతమద్మీ. ఆవు పాలు అమృతం. ప్రపంచంలోని ఏ పాలు గోక్షీరానికి సరికావు. ఆవు పాలు తల్లిపాలతో సమానం. గోమాత మన మాత. తల్లిపాలు పిల్లలకు లేని సందర్భంలో ఆవు పాలనే వాడతారు. మానవులు జీవించడానికి ఆహారం అవసరం. మనకు ఆహారం కోసమే గోవును సృష్టించాడు భగవంతుడు. అందువలననే గోవధ సరికాదు.
గ్రీవామస్తకసంధేతు తాసాం గంగా ప్రతిష్ఠితా సర్వదేవమయో గావః సర్వతీర్థమయస్తథా. గోవు యొక్క కంఠం మస్తకం మధ్యలో గంగడోలు కలదు. అందు పవిత్రమైన గంగ కలదు. గోవు యొక్క సమస్త అంగములు యందును సమస్త దేవతలు తీర్థములు కలవు. గవాం శుశ్రూషకాయే చ గోప్రదాయే చ మానవాః యేషామన్యతమే లోకే తే స్యుః సర్వసమృద్ధయః సర్వసమృద్ధయః. గోవుకు సేవ చేసేవారు, గోదానం చేసేవారు గోలోకంలో సర్వ సౌభాగ్యాలతో జీవిస్తారని బ్రహ్మదేవుడు వివరించాడు. బ్రహ్మసూర్యసమం జ్యోతిః ద్యోః సముద్రసమం సరః ఇంద్రపృథివ్యై వర్షీయాన్ గోస్తు మాత్రాత్ర న విద్యతే. సూర్యుని స్వయం ప్రకాశాన్ని బ్రహ్మ విద్యతో పోల్చవచ్చు. అంతరిక్షాన్ని అపార సముద్రంతో పోల్చవచ్చు. ఈ భూమండలాన్ని ఇంద్రుని ఐశ్వర్యంతో పోల్చవచ్చు. కాని గోవును మాత్రం దేనితోనూ పోల్చడం సాధ్యపడదు. గోవు అద్వితీయం. గోముఖీ చాశ్రితా వేదా షడజ్ఞపదక్రమాః శృంగయోశ్చ స్థితా నిత్యం సహైవ హరకేశవౌ సహైవ హరకేశవౌ. గోవు ముఖములో షడంగములలో పదక్రమములతో కూడి ఉన్న వేదములు నివసించును. గోవు కొమ్ములలో శివకేశవులు నివసించియున్నారు. గవాం కండూయనాస్మత్యః సర్వం పాపం వ్యపోహతి తాసాంగ్రాస ప్రదానేన మహత్పుణ్యమవాప్నుయాత్ మహత్పుణ్యమవాప్నుయాత్. గోవు శరీరమును మనం గోళ్లతో గోకినచో సర్వ పాపములు తొలగిపోవును. గోవుకు గ్రాసము అర్పించినచో గొప్ప పుణ్యము పొందుదురు. గవాం కండూయనం చైవ సర్వకల్మషనాశనం తాసాం శృంగోదకం చైవ జాహ్నవీ జలసన్నిభం. గోవు శరీరంపై గోకితే సర్వ పాపములు హరించును. గోవు కొమ్ములు కడిగిన నీరు గంగాజలంతో సమానం. తాసామోషధదానేన విరోగస్త్వాభిజాయతే విప్రముచ్య భయే భస్వ న భయం విద్యతే క్వచిత్. వ్యాధితో ఉన్న గోవులకు ఔషధాలు ఇచ్చిన మానవుడు తాను స్వయముగా రోగవిముక్తుడవుతాడు.
గోవులను భయపడకుండా రక్షించేవాడు తాను అన్ని బాధల నుండి భయాల నుండి విముక్తుడవుతాడు. తాసాం ప్రచార భూమింతు కృత్వా యత్నేన మానవః అశ్వమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోత్య సంశయం గోవుల మేతకు తిరగడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేసిన వ్యక్తికి అశ్వమేధ యాగాన్ని చేసిన పుణ్యం లభిస్తుంది. గవాం హి తీర్థే వసతీహ గంగా పుష్టిస్తథా తద్రుజసి ప్రవృద్ధా లక్ష్మీ కరీషే ప్రణతౌ చ ధర్మః తాసాం ప్రణామం సతతం చ కుర్యాత్ సతతం చ కుర్యాత్. గోరూపతీర్థంలో గంగా మొదలగు నదులు తీర్థాలు నివాసమున్నవి. దాని పరమ పవిత్రమైన ధూళిలో గొప్ప శక్తి ఉంది. గోమయంలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసముంది. గోవుకు ప్రణమిల్లితే ధర్మం సంపన్నమవుతుంది. గోవు సర్వదా నమస్కరింపదగినది. మాతా రుద్రాణాం దుహితా వసూనాం స్వసాదిత్యానాం అమృతస్య నాభిః ప్రనువోచం చికితుషే జనాయ మాగామానాగామదితం వధిష్ఠా. గోవు రుద్రులకు తల్లి వంటిది, వసువులకు కూతురు వంటిది, ఆదిత్యులకు చెల్లి వంటిది. వీరందరికీ యజ్ఞంలో ఆహారమైన నేతిని ఇస్తుంది. కాబట్టి పై విధంగా ప్రశంసించబడింది. గోవు అమృతతత్వం పొందడానికి సాధనమైన యజ్ఞానికి నాభి వంటిది. దోషం లేని ఆవును చంపకండి అని నొక్కి వక్కాణిస్తున్నారు. వృషభాం నపి జానామి రాజన్ పూజితలక్షణాన్ ఏషాం మూత్రముపారుణం అపి వంద్యా ప్రసూయతే. విరాట్రాజు కొలువులో సహదేవుడు పశువుల సంరక్షకుడై పశువైద్య శాస్త్రాన్ని రచించాడు. ఉత్తమ లక్షణం గల ఎద్దుల మూత్రమును వాసన చూసినంత మాత్రాన గొడ్రాళ్లు సంతానవంతులగుదురు. గోమూత్రం 108 వ్యాధులకు పరమౌషధం, సంజీవని వంటిది. విపాకే మధురం శీతం వాతపిత్త విషాపహం చక్షుషర్పిమద్ర్యం బల్యం చ గవ్యం సర్పిర్గుణోత్తరం. ఆవు నెయ్యి మధుర విపాకము, శీతవీర్యము కలది. శరీరములోని విషములను పోగొట్టును, కంటికి మేలు చేయును, పాము విషాన్ని కూడా పోగొట్టును.
హోమాలు యజ్ఞాల వల్ల వాతావరణ కాలుష్యం కూడా పోతుంది. గోరజసార్భకం రక్షాం చక్రుశ్చ శక్రుతా ద్వాదశాంగేషు నామభి పూతన పాలను శ్రీకృష్ణుడు తాగినప్పుడు గోపికలు శ్రీకృష్ణుని గోమూత్రంతో స్నానం చేయించారు, గోరోజనం పెట్టారు. శరీరమంతా గోమయం 12 సార్లు పూశారు. గోవు నుండి లభించినదే గోరోజనం. వేడి పుట్టించును, సంజీవని వంటిది. నివిష్టం గోకులం యత్ర శ్వాసం ముంచతి నిర్భయం విరాజయతి తం దేశం పాపం చాశాపకర్షతి. గోవుల మంద ఎక్కడ నిర్భయముగా కూర్చుని గాలి పీల్చుకుంటుందో ఆ ప్రదేశం శోభను కూర్చడమే కాక పాపాల నుండి తొలగింపబడి పుణ్యప్రదేశాలవుతాయి. ఘాసముష్టిం పరగవే దద్యాత్ సంవత్సరం తు యః అకృత్వా స్వయమాహారం వ్రతం తత్సార్వకామికం. వ్రతం తత్సార్వకామికం. ఒక సంవత్సరం పాటు ప్రతిదినం తమ భోజనం చేయడానికి ముందు స్వయంగా గోవులకు గుప్పెడు గడ్డి తినిపిస్తే గోవు వారి కోర్కెలను తీరుస్తుంది. అప్సు అంతః అమృతం అప్సు భేషజం అప్సు అంతః అమృతం అప్సు భేషజం నీటిని అమృతంగా మార్చేది గోవు. నీటిలో అమృతముండును, నీటిలో ఔషధములుండును. గోవులు త్రాగు జలము పవిత్రము. గోవులు నీరు త్రాగుట వలన నదులు పవిత్రములగును, నదులు మహత్యము పెరుగును, దివ్య జలముగా స్తుతించబడును. రౌరవాదిషు ఏకేచి పచ్యంతే యస్య పూర్వికాః వృషోత్సర్గేణ తాన్ సర్వాన్ తారయేత్ ఏకవింశతిః. వృషోత్సర్గము ఆచరించుట వలన రౌరవాది నరకముల యందు బాధపడు 21 తరముల వారు తరించి పరమగతిని పొందుదురు. గావో భగో గావ ఇంద్రో మయిచ్చాత్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ఇమాయా గావః సజనాస్తయిద్రే ఇచ్ఛామి హృదా మనసా చిదిష్టం. గోవు వల్ల లభించే పాలు, పెరుగు, నెయ్యి యజ్ఞాలలో హవిస్సుగా ఆహుతి చేస్తారు.
గోసంతతిని ఆస్తిగా పరిగణిస్తారు. గోక్షీరం సేవిస్తే బుద్ధిబలం పెరుగుతుంది, భగవంతునికి దగ్గర చేస్తుంది. అందుచేతనే వేదాలు, అష్టాంగ యోగాలను అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. గోమయం, గోమూత్రం సంజీవనిగా మనకు ఉపయోగపడతాయి. ఎద్దులు బరువులను మోసి వ్యవసాయంలో భారతీయ పద్ధతులకు ఉపయోగపడతాయి. గోషు భక్తశ్చ లభతే యద్యదిచ్ఛతి మానవః శ్రియోపి భక్తా యా గోషు తాశ్చ మానవాప్నుయుః పుత్రార్థీ లభ్యతే పుత్రం కన్యార్థీ తామవాప్నుయాత్ ధనార్థీ లభతే విత్తం ధర్మార్థీ ప్రాప్నువాప్నుయాత్ విద్యార్థీ చాప్నుయాద్ విద్యాం సుఖార్థీ ప్రాప్నుయాత్ సుఖం న కించిద్ దుర్లభం చైవ గవాం భక్తస్య భారత. ఆ ఆ ఆ గోభక్తుడైన వ్యక్తి ఏదేది కోరితే అవన్నీ అతనికి లభిస్తాయి. గోభక్తులైన స్త్రీలకు కూడా వారి కోరికలు నెరవేరుతాయి. పుత్రుడు కావాలంటే పుత్రుడు, కన్య కావాలన్నా కన్య, విద్యార్థికి విద్య, సుఖం కోరితే సుఖం, ధనం కోరితే ధనం ఇస్తుంది. భారత, గోభక్తునికి దుర్లభమైనది ఏదీ లేదు. హోతాయక్షదుషే ఇంద్రస్య ధేను సుదేఘే మాతరామహీ సవాతరౌ న తేజసా వత్సమింద్రం అవర్ధతాం పీతామాజ్యస్య హాతర్యజా. గోమాత మన కోర్కెలన్నిటినీ నెరవేర్చగలదు. పాలిచ్చు ఆవులు మనకు కన్నతల్లి వంటివి. సాక్షాత్తు భగవంతుడే ఆ మాట చెప్పాడు. అందుచేత మనం గోవులను పోషించాలి, రక్షించాలి, గౌరవించాలి, పెంచాలి. గోమాతను వేదమంత్రాలతో, ఉషోదయంతో పోలుస్తారు. ప్రపంచంలో గోమాతకు గొప్ప స్థానం ఉంది. అది పూర్తిగా మరచిపోయి మనం శోక సముద్రంలో, బాధల వలయంలో మునిగిపోతున్నాం. అపమృత్యు వినాశార్థం సాలంకారాం పయస్వినీం విప్రాయ వేద విదుషే గాంధద్యాచ్చ సవత్సకాం. అపమృత్యు వినాశార్థం సంసారార్ణవతారకం. మృత్యు వినాశనార్థం అలంకరించబడిన పాలిచ్చు గోవును దూడతో సహా వేదములు తెలిసిన బ్రాహ్మణునకు దానమీయవలెను. అపమృత్యు వినాశనము కొరకు సంసారార్ణవమును తరింపజేయునది గోవు. గవాం శృంగోదకే స్నాత్వా మహానద్యుపసంగమే సముద్రదర్శనే చాపి వ్యాళధర్మః శుచిర్భవేత్. గోవుల కొమ్ము ముంచిన నీటిలో స్నానం చేసినట్లయితే మహానదుల
సముద్ర సంగమంలో స్నానం చేసినట్లు పవిత్రుడవుతాడు. సమ్మార్జనోపాంచనేన శేకేనో లేఖనేన చ గవాంచ పరివాసేన భూమిః శుధ్యతి పంచభిః. భూభాగమున గోమూత్రం చల్లి గోమయంతో అలికి ఆ భూమిపై ఒక రాత్రి పగలు గోవును కట్టి ఉంచిన ఆ భూమి శుద్ధి అగును. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. భూతజాలము అన్నము నుండి పుట్టుచున్నది. అన్నము వర్షము వల్ల లభించును. వర్షము కురవాలంటే యజ్ఞము కారణం. యజ్ఞానికి పంచగవ్యములు కావాలి. అంటే గోపోషణ ముఖ్యమని తెలియవలయును. గోగ్రాసః కార్తికే మాసి విశేషాద్యైస్తు దీయతే తేషాం పుణ్యఫలం వక్తుం న శక్నోతి పితామహః. కార్తీక మాసమున గోగ్రాసము విశేషముగా దానము చేసిన వారి పుణ్యఫలమును బ్రహ్మ కూడా చెప్పజాలడు. సహర్షభాః సహవత్సావుదేత విశ్వారూపాణి బిభ్రతి ద్వ్యూధ్నీః ఉరుః పృథరయం వో అస్తు లోక ఇమా అపః సుప్రప్రాణా ఇహస్తా సుప్రప్రాణా ఇహస్తా. గోవులు వృషభములు దూడలతో కలిసి ఎలా విహరించుచుండునో అటులని ఇంద్రియములు ఆత్మ మనస్సుతో కూడియుండును. గోవులు ఎలా వివిధ రంగులు గలవియో ఇంద్రియములు కళ్ళు చెవులు రూపమున నుండును. గోవులు నిండిన పొదుగులతో ఎలా ఉంటాయో అటులని ఇంద్రియములు జ్ఞానకర్ముల వంటి పొదుగులు కలవి. గోవులెటుల విస్తీర్ణముగా మేత కోసం కంచెలలో విహరించును అటులని ఇంద్రియాలు విస్తీర్ణముగా విషయములందు విహరించుచుండును. గోవులు ఎలా పరిశుద్ధ జలము త్రాగును అటులని ఇంద్రియములు విషయరసములను త్రాగుచుండును. మంగళం దర్శనం ప్రాతః పూజనం పరమం పదం స్పర్శనం పరమాతీర్థం నాస్తి ధేను సమం క్వచిత్. ఉదయముననే గోవును చూచుట శుభము, పూజించుట శ్రేష్టము. తాకుట వలన ఉత్తమ ఫలం లభించును. గోవుతో సమానమైనది ఏదీ లేదు. స్పృష్టాశ్చ గావః శమయంతి పాపం సంసేవితాశ్చోపనయంతి విత్తం తాయేవ దత్తాస్త్రిదివం నయంతి గోభిర్నతుల్యం ధనమస్తి కించిత్. స్పర్శ మాత్రం చేతనే గోవులు మానవుల్ని సమస్త పాపాల నుండి విముక్తుల్ని చేస్తాయి. గోవులను సేవించినట్లయితే ఎన్నో సంపదలనిస్తాయి. గోదానం చేసినట్లయితే స్వర్గం లభిస్తుంది. వృషస్య వృషణం సృష్ట్యా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా కైలాసం భవతి ధ్రువం
కైలాసం భవతి ధ్రువం. నందీశ్వరుని తన కుడి చేతితో శిరస్సు మొదలు పాదముల వరకు తడివి నందీశ్వరుని శృంగములపై తమ ఎడమ చేతి అంగుష్ట తర్జనీ వ్రేళ్లను ఉంచి ఈశ్వరుని దర్శించాలి. అట్లు చేసిన కైలాసం చూచిన వారగుదురు. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశూంస్తాంశ్చక్రే వాయువ్యానారణ్యాగ్రామ్యాశ్చయే. భగవంతుడు గోవును జంతువులను సృష్టించాడు. వేదాల్లో చెప్పిన ప్రకారం వాటి మాంసమును భుజింపరాదు. ప్రపంచాన్ని సృష్టించడానికి ముందే గోవును సృష్టించాడు. పాలు పెరుగు కోసం మానవులు వాటిని పోషించాలి. యజ్ఞశిష్టాసినః సంతో ముత్యంతే సర్వకిల్బిషైః భజంతే త్వఘం పాపాయే నచంత్యాత్మకారణాత్. యజ్ఞ విశిష్టాన్నము తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి విముక్తులవుతారు. తన శరీర పోషణ కోసం ఆహారం తయారు చేసుకొను పాపులు పాపమునే భుజింతురు. గోవులను చంపి అదే మా ఆహారమని తిని పాపమును మూటకట్టుకోవద్దు. గవాంయో మనసా దుఃఖం వాచత్యథమసత్తమః సయాతి నిరయస్థానం యావదింద్రాశ్చతుర్దశ. గోవులకు మనస్సులోనైనా చెడు తలచిన వారికి 14 ఇంద్రులు పాలించే వరకు నరకంలో ఉండాలి. గోవధో మద్యమాంస చ యత్ర సంజాయతే నిశం బ్రహ్మహత్యాని పాపాని తస్మిన్ స్థానే రతిర్మమ. గోహత్య చేయుట, కళ్ళు త్రాగుట, బ్రహ్మహత్యాది పాపములు చేయుట ఏ ప్రదేశమందు జరుగుచుండును అక్కడ జ్యేష్ఠాదేవి నివసించును. గవామూత్రపురీశస్య నోద్విజేత కథంచన నచాసాం మాంసమశ్నీయాత్ వాం గవా పుష్టిం తథాప్నుయాత్. గోమూత్రం గోమయం తీసుకోవడానికి అసహ్యించుకోకూడదు. అవి పవిత్రమైనవి. గోమాంసం తినుట నిషేధం. పంచగవ్యాలతో మానవుడు బలం పొందుతాడు. యత్వగస్తిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనాత్ పంచగవ్యస్య దహ్యత్యర్నిరివేంధనం. ఇంధనమును అగ్ని దహించినట్లుగా పంచగవ్యములు శరీరమునందు పాపమును దహించివేయును. అంతేకాదు గోవునకు అమృతస్య నాభిః అను ప్రశస్తి కలదు. అమృతము గోవుల యందు కలదని చెప్పుదురు. త్వే అగ్నే స్వాహుత ప్రియాస సూరయః యంతారో ఏ మఘవానో జనానామూర్వదయంత గోనాం. అమృత ప్రదానమనొచ్చు గోవులను గోశాలలను రక్షణ చేయవలెను. అట్టివారు మాత్రమే పరమాత్మకు ప్రియులగుదురు.
గోవులను కాపాడమని పరిపాలకులను రాజకీయ నాయకులను భగవంతుడు హెచ్చరించాడు. గౌర్ధయతి మరుతాం స్రవస్యుర్మాతామఘోనాం యుక్తావహ్నీరధానా. ఇంద్ర పరమాత్మచే రచింపబడిన భూమి, గోవులు, విద్యుత్తు, వేదవాణి, రూప గోసంపదలను ఉపయోగమునకు తెచ్చి అందరకు ఆధ్యాత్మిక, శారీరక, భౌతిక, వైజ్ఞానిక, యాజ్ఞిక, సామాజిక మరియు రాష్ట్రీయోన్నతి నొందించవలెను. గోవులు స్వచ్ఛ జలము త్రాగి యజమానికి పంచగవ్యములనిచ్చును. ఆహరామి గవాం క్షీరమాహార్షం ధాన్యంగరసం ఆహృతా అస్మాకం వీరా ఆపత్నీం హృదమస్తకం. మానవులు సర్వదా గోరక్షణ, పాలన, పోషణ చేయవలెను. అందువల్ల మానవులు క్షీరాదుల, వేదముల వల్ల హృదయము పుష్టివంతమై శూరవీరులగుదురు. సంపద అభివృద్ధి చెందును. గోకులస్య జలాయోం వసుధాదిపా ఉద్యాదయతి యో విద్రుం తం విదాద్రుహాదతి నమ్రూ. దాహంతో ఉన్న ఆవులను నీరు త్రాగడానికి అడ్డుపెడితే బ్రహ్మహత్య చేసిన పాపం కలుగుతుంది. సంవహ సృజత్వర్యమా సంపూషా సంబృహస్పతిః సమింద్రో యో ధనుంజయో మయి పుష్యత యద్వసు. ప్రజలు, ప్రజాపాలకులు రాజ్య నియమానుసారం గోవులను వృద్ధిపరచవలెను. అందువల్ల కృషి, వ్యాపారాదుల ద్వారా ప్రపంచమునందు ధన సమృద్ధి జరుగును. సంజగ్మానా అభిభ్యుషీరాస్మిన్ గోష్ఠే కరీషిణీం బిభ్రతీః సౌమ్యం మధ్వనమివావుపేతనా. మనుష్యులు గోవులను హింసించక మృగముల నుండి కాపాడుచునుండవలెను. అందువలన అవి ఆరోగ్యవంతము, అమృతమయమగు పాలు, నెయ్యి వంటి పదార్థములనిచ్చును. పంచగవ్యములు ఎంతో విలువైనవి. ఇహైవ గావయేతనేహో సకేన పుష్పత ఇహైవోత ప్రజాయధ్వం మయీ సంజ్ఞానమస్తు వః. ఇల్లాలు గృహస్థులను పోషించుచు ప్రసన్నముగా ఉంచునట్లు గోవులు పాలు, పెరుగు, నెయ్యితో తమ రక్షకులను ఆరోగ్యవంతులుగా ఉంచును. కావుననే మానవులు వానిని పోషించి వంశవృద్ధి చేసుకొనవలెను. యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయి చ విద్వేషస్ వా అసు వినశ్యతి.
ఏ సమయమునైనా దేవతలను, వేదములను, గోవులను, బ్రాహ్మణులను, ధర్మమును, భగవంతుని ద్వేషించే వాళ్ళు నశించుదురు. గోవులకు, భగవద్భక్తులకు హాని చేయడమే మహాపాపం. సంవోగోష్ఠేన సుషరా సందయ్యా సంసుభూత్యా అహర్జాతస్య యన్నామ తేనావః సంసృజామసి. మనుష్యులు గోవులను మంచి ఆరోగ్యవంతమైన గోశాలలో పెట్టి పెంచవలెను. వానిని తమ ధనమని, సంపదని అనుకుని పోషించవలెను. సారభేయి జగత్పూజ్య నిత్యం విష్ణుపదే స్థితా సర్వదేవమయి గ్రాసం మయా దత్తం ప్రతీక్షతా. బ్రాహ్మణులను రక్షించుట, గోవుల దారిద్ర్యం తొలగించుట, దీనులను, దుర్బలులను, దుఃఖితులను రక్షించుట వల్ల మనుష్యులు స్వర్గము పొందుదురు. గోవులే యజ్ఞమునకు ఆది, అంతం, మధ్య. గోవులను దానం చేయవలెను. ప్రతిదినం పూజించవలెను. ప్రాణులు స్వర్గానికి వెళ్ళుటకు గోవులే సోపానములు. పవిత్రం చ పవిత్రాణాం మంగళానాం చ మంగళం పుణ్యానాం పరమం పుణ్యం కపిలా పాండునందనా. పాండునందన, పవిత్ర వస్తువులందు మొదటిగా చెప్పదగినది కపిలగో. మంగళకర వస్తువులలో కళ్యాణకరమైనది, పుణ్యజీవులలో పుణ్యజీవి. పీతోదకా జగ్దతృణా మగ్ధదోహా నిరంద్రియా ఆనందానామతే లోకాస్తాన్ సగచ్చతి తాదదత్. నీరు త్రాగలేని, గ్రాసం తినలేని, పాలివ్వని, సంతానం పొందే సామర్థ్యం లేనివి ముసలి అయిన గోవులను ఋత్విక్కులకు దక్షిణ రూపంలో ఎవరు దానం చేస్తారో వారు జన్మాంతంలో సుఖం లేని లోకాలకు పోతారు. గవాం మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాదస్సాహ దానేన ప్రియతాం కమలాపతి. సాధుగోమాత యొక్క అంగములయందే 14 లోకములు విలసిల్లుచుండును. గోవులుంటే దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. గోదానం గొప్పది. వైశ్వానరే హరివిదం జుహూమి సాహస్రం శతధారముత్సం నభిభర్తి పితరం పితామహాన్ ప్రపితామహాన్ బిభర్తి పిన్వమానః. మానవులారా, గోవును బాగా సేవించండి.
వాటిని పోషించుట వల్ల ఎద్దులతో వ్యవసాయము బాగా జరుగుతుంది. పాలు నెయ్యి లభించి పిన్నలు పెద్దలు తాతలు వృద్ధులు అందరూ పుష్టిగా జీవించగలరు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ప్రపంచములోని అన్ని వస్తువులు అన్ని శక్తుల రూపమే గోవు. ప్రపంచమున ఒక్క గోవు మాత్రమే విశ్వరూపం. ప్రపంచమంతా వ్యాపించిన పరమాత్మ గోవు. ప్రపంచములో అందరికంటే శ్రేష్టమైనది గోవు. వేదపురుషుడుగా చెప్పదగినది గోవు. ప్రతి క్షణములో మానవులకు అన్ని విధములా ఉపయోగపడినది గోవు. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. ఓం శాంతి శాంతి. ఓం శాంతి శాంతి.